ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరామకృష్ణాశ్రమం, రాజులపాలెం, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా. ఇది సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి శ్రీ వ్యాసాశ్రమానికి దగ్గరగా 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తి నుంచి కూడా 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది మన ఆశ్రమం యొక్క చిరునామా. మనం శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథానికి జరుగుతున్న సత్సంగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గ్రంథంలో 497వ పేజ్, 442వ భాషణానికి సాగుతున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం తెలియచేస్తూ, చివరిగా 497లో చివరి పేరాతో మనం ప్రారంభిద్దాం. హరి ఓం. చదువునైనా. యథార్థం అది అయినా ప్రపంచం సత్యమనే భావనతోనే వాదం సాగిస్తారు. ప్రపంచం పక్షాన వాదించమని అతడిని ఎవరడిగారు? మిథ్య, వివర్జనము, ఆత్మ సంస్థితి ఇవే మోక్షమని యోగ వాసిష్టంలో నిర్వచనం ఉంది. హరి ఓం. భగవాన్ చెప్తున్నారు, యథార్థం ఆత్మే అయినా ప్రపంచం సత్యమనే భావనతోనే వాదం సాగిస్తారు. ప్రపంచం పక్షాన వాదించమని అతడిని ఎవరడిగారు? ఇది ఒక మంచి విషయం అండి. మీరు ఆలోచించండి. కనిపిస్తున్న ప్రపంచం యథార్థమా? కనబడకుండా ప్రపంచానికి నిలయమైన, ప్రపంచానికి ఆధారమైన ఆత్మ యథార్థమా? ఆత్మ. అయితే ఆత్మ కనబడటలేదు, ప్రపంచం కనబడుతుంది. అందుకని ఎవరైనా సరే కనబడే ప్రపంచం పక్షానే వాదిస్తుంటారు, ఆత్మ వైపు వాదించరు. భగవాన్ రమణులు అంటున్నారు ఈ మాట. కనబడే ప్రపంచం చూసే వాదిస్తున్నారయ్యా. అయితే ఈ ప్రపంచానికి కనబడకుండా ఆధారమై ఉన్న ఆత్మను గురించి ఎవరు వాదించటం లేదు. నేనంటున్నాను, మిమ్మలను ప్రపంచం పక్షాన వాదించమని ఎవరు అడిగారు? ఏమండి, వాదించడానికి ఇద్దరు ఉంటారండి కోర్టులలో. వాది, ప్రతివాది ఉంటారు కదా. మరి ఇద్దరిని వాదించమని ఇద్దరు క్లయింట్స్ వచ్చి అడుగుతుంటారు. ఇద్దరు పక్షాన వస్తేనే కదా ఇద్దరు వాదిస్తున్నారు. ఒక పక్షాన ఉంటే కేసు లేదు కదా. ఇద్దరు పక్షాన ఇద్దరు కేసులు నమోదై ఉన్నాయి, అప్పుడే ఇద్దరు వాదించుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రపంచం పక్షాన వాదించమని నిన్ను ఎవరు అడిగారు? ప్రశ్న. మరి ఎందుకు వాదిస్తున్నావు కనబడే ప్రపంచం పక్షాన్ని? అందుకని భగవాన్ అంటున్నారు, అయ్యా, మిథ్యా వివర్జనము, ఆత్మ సంస్థితి అని యోగ వాసిష్టములో ఉంది. మీరు చదవలేదా? అంటే మిథ్యా వివర్జనము, వివర్జనము అనగా అండి వదులుట, వదిలివేయి. ఆత్మ వదిలివేయగా ఇంక మిగిలింది ఏందండి? ఆత్మ. దానిలో సంస్థితి, దానిలో నిలబడండి. సాధకుడికి రెండు జరగాలి, బాగా అర్థం చేసుకోండి. తిరుపతి నుంచి కాళహస్తి వైపు మనం వస్తున్నాం. తిరుపతి నుంచి బయలుదేరినప్పుడు దేనిని వదిలేశాము? తిరుపతిని వదిలేశాం. దేనిని చేరబోతున్నాము? కాళహస్తి. ఒకటి వదిలిన తర్వాతనే ఇంకొకటిని చేరుకుంటున్నాం. రెండు జరుగుతున్నాయి అక్కడ.
మనం ప్రయాణం ఒకటే అంటున్నాం, కాదు. ప్రయాణం ఒకటే అయినా రెండు క్రియలు జరుగుతున్నాయి. ఎలా? ఒకదానికి దూరం అవుతున్నాం, ఇంకొక దానికి దగ్గర అవుతున్నాం. రైట్. అలా సాధకుడు కూడా ఏది మంచిది కాదు, ఏది మిథ్య అని వివర్జనము చేసుకుంటూ రావాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని వివర్జనం చేసుకుంటూ రావాలి. అలా అని వివర్జనములోనే నిలవకూడదు. దేనిలో సంస్థితి కావాలి? ఆత్మలో సంస్థితి కావాలి. నేను అర్థమైందే? రెండు జరగాలి సాధకుడికి. ఒకటి వివర్జనం, రెండవది సంస్థితి. రెండున్నాయి. ఇది కాదు అని అంటే ఇంక ఏది ఉంది? తిరుపతి నుంచి బయలుదేరావు నాయన, బయలుదేరుతున్న రేణుగుంట వచ్చింది. నువ్వు చేరవలసిన గమ్యం అదేనా? కండక్టర్ అరుస్తున్నాడు, ఇదేనా? దిగుతావా? కాదు. మల్లవరం కాదు, ఏర్పేడు కాదు, మేర్లపాక కాదు, తొండవనాడు కాదు, కాళహస్తి అవును. సంస్థితి. కాబట్టి వివర్జనం జరుగుతుంది, సంస్థితి ఎస్. కాళహస్తి నిన్ను రా కూర్చోనందు, ఇదే. అలా నీవు తీసివేయగా మిథ్యా వివర్జనం. మిథ్య అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, ఎలా అయినా పర్వాలేదు, అలా కనబడేదాన్ని మిథ్య. అలా ఈ వివర్జనం జరగాలి. ఇది కాదు, ఇది కాదు. సంసారం మిథ్య, బంధువులు మిథ్య, ఉద్యోగం మిథ్యే, ఆస్తులు అంతస్తులు మిథ్య, నా కొడుకు మిథ్య, నా భర్త మిథ్య, నా భార్య మిథ్య, అన్ని మిథ్యే. ప్రాణం పోయేటప్పుడు అన్ని నీకు అర్థమైపోతాయి. అందుకని శంకరులు ఆ శ్లోకం పాడింది నిర్వాణ షట్కములో. నిర్వాణ షట్కం అంటారు దాన్ని. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. ఎంత బాగుంది. నచో వ్యామ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూప శివోహం శివోహం. దానిలో మిథ్యా వివర్జనం, ఆత్మ సంస్థితి రెండు చెప్పున్నాడు. మీరు గమనిస్తే ఏది మిథ్యా వివర్జనం? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. నాహం అంటే కాదు, నేను కాదు, నేను మనసును కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, చిత్తాన్ని కూడా కాదు. నా అహం నేను కాదు. మరి ఇంకేది? నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. నేను చెవి ఇంద్రియాన్ని కాదు, ముక్కు అన్నటువంటి ఇంద్రియాన్ని కాదు. నచ శ్రోత్ర జిహ్వే నాలుక అనేదాన్ని కూడా కాదు. నేనన్నా నచ ఘ్రాణ నేత్రే కన్నును కూడా నేను కాదు. మరి ఇంకేమనేది కాదు. నచ వ్యామ భూమి ఆకాశాన్ని కాదు, భూమిని నేను కాదు, తేజో అగ్ని నేను కాదు, నా వాయువుని నేను కాదు. ఇవన్నీ మిథ్యా వివర్జనం. మరి నీవెవరు? ఆత్మ సంస్థితి చెప్తున్నాడు చివరి లైన్లో. ఏది ఆత్మ సంస్థితి లైన్నైనా? చిదానంద రూప శివోహం శివోహం. నాహం అన్నాడు అక్కడ, ఇక్కడ అహం అంటున్నాడు. నాహం అనేది వివర్జనం, నేను కాదు నేను కాదని 3 లైన్లో చెప్పాడు. నేను అనేది ఆత్మ సంస్థితి ఒక లైన్కి వచ్చాడు. చిదానంద రూప శివోహం శివోహం. నాలోనే శివుడున్నాడు, నేనే శివుడు. అర్థమైందనా? ఈ ఒక్క లైన్ ఆత్మ సంస్థితి, పైన మిగతా 3 లైన్లు మిథ్యా వివర్జనం. ఇది సాధకుడు. ఇలా 6 శ్లోకాల్లో చెప్పాడు శంకరాచార్య. ఈయన ఎంత బాగా చెప్పాడండి. ఇంకెంతకు మించి మిథ్యా వివర్జనం, ఆత్మ సంస్థితికి ఇంకేం అర్థం కావాలయ్యా మనకు? చక్కగా దీనికి శంకర భగవత్పాదులే ఇంకొక విషయం కూడా ఉన్నాడు, మీకు చెప్తానండి. ఏమన్నాడంటే, మిథ్యాత్వేన నిషిద్ధేషు కోశేషు తేషు పంచసు సర్వాభావం వినా కించన్య పశ్యామ్యత్ర హే గురు.
విజ్ఞేయం కిము వచ్చస్తి స్వాత్మానాత్మ విపశ్చిత. అంటే ఓ గురుస్వామి, ఓ గురుదేవా, అసత్యత్వ కారణముచే ఈ పంచకోశాలు నిషేధించబడినవగుచుండగా ఈ విషయమునందు సర్వము లేదను శూన్యముని విడిచి కొంచెమైన చూస్తే ఆత్మజ్ఞాని చేత తనచే తెలియదగిన వస్తువు అస్తి కిం, ఏది కలదు. అంటే శ్లోకం అర్థం ఏంటంటే తెలుగులో మీకు సూటిగా చెప్తున్నాను. విచారించి చూడగా గురుదేవ ఏదీ అసలు ఉన్నది కాదు, అన్నీ కూడా మిథ్యా వివర్జనంగానే కనిపిస్తున్నాయి గురుదేవ. ఏది సత్యమైన వస్తువుగా నాకు కనబడడం లేదు. తరచి చూడగా నాకంత శూన్యమే కనిపిస్తున్నదే గాని ఏది సత్యమైనది లేదు. ఏమండి, ఇది వివేక చూడామణిలో గురువుని శిష్యుడు అడుగుతున్నటువంటి విషయం. అంటే అంతా మిథ్యా వివర్జనము చేయగా మిగిలిన ఆత్మ సంస్థితి ఒక్కటే, అదే శివోహం శివోహం అని ఆ శ్లోకం చేత కూడా మనకు రెండు విషయాలు భగవంతుడు మనకు అందిస్తున్నాడు. దీన్ని మీకు ఇంకొక విషయం చెప్పి నేను ఈ విషయాన్ని ముగిస్తాను. దీనినే వేదాంతములో ఇంకొక మాట అంటారు. ఏమంటారంటే అర్ధ నివృత్తి, ఆనంద ప్రాప్తి, ఈ రెండు జరగాలి. బాగా వినండి. ఏంది నాన్న? అర్ధ నివృత్తి, ఆనంద ప్రాప్తి. అర్ధ నివృత్తి అంటే తెలుసుకోవడానికి మిగిలి ఉన్నదంతా కూడా నివృత్తి అవ్వాలి. ఏనండి నివృత్తి? నివృత్తి, నీ సందేహ నివృత్తి అయిందా అని అంటారు చూసారా? అలా తెలుసుకోవలసినది ఇంకా ఉన్నది అనే సందేహాలు నివృత్తి కావాలి. నివృత్తి అయిన తర్వాత ఏమి వచ్చి తీరుతుంది మీకు? ఆనంద ప్రాప్తి. ఈ రెండు సైమల్టేనియస్ గా జరుగుతుంటాయి. నేను ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ సరిపోతుంది మీకు. తిరుపతి నుంచి బయలుదేరినప్పుడు రెండు పనులు జరుగుతుంటాయి. ప్రయాణం ఒక్కటే కానీ రెండు క్రియలు జరుగుతున్నాయి. ఏంది? ఒక గమ్యం నీకు దూరం అవుతూ ఉంది, ఒక గమ్యం నీకు దగ్గర అవుతుంది. తిరుపతి నీకు దూరం అవుతూ ఉన్నది, కాళహస్తి నీకు దగ్గరగా వస్తున్నది. ఈ రెండు క్రియలు ఒక్క ప్రయాణం. రెండు ప్రయాణాలు చేస్తున్నావా నువ్వు? లే. అలా మిథ్యా వివర్జనం ఆత్మ సంస్థితిలో ఇంకొక తత్వం దాగి ఉంది. అదేంటి? అర్ధ నివృత్తి జరుగుతూ వస్తుంది. అర్ధ నివృత్తి, సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతూ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం నీకేమి కలుగుతూ వస్తుంది? ఆనంద ప్రాప్తి. సందేహాలు ఎంతవరకు నివృత్తి అవుతూ వస్తుంటాయో అట్ ద సేమ్ టైం నీకే ఏం కలుగుతూ వస్తుంది? ఆనంద ప్రాప్తి. ఎంత మంచి ఆలోచన అండి, ఎంత మంచిదండి ఇది. నీకు తెలుసుకోగా అబ్బా ఇంత సత్యమా, ఇంత గొప్ప విషయం తెలుసుకున్నానా. సందేహ నివృత్తి అవతానే ఆనంద ప్రాప్తి వెంటనే కలిగింది. ఇక్కడ సందేహ నివృత్తి కలిగితే ఇంటి దగ్గర ఆనంద ప్రాప్తి వచ్చిందా? కాదు, ఇక్కడికిక్కడే. నేనన్నా చల్లటి జ్యూస్ తాగావు నాయనా, చల్లటి తీయటి జ్యూస్ తాగావు. తాగుతానే నీకు చల్లగా ఉంది, తీయగా ఉందని తెలిసిందా? తాగిన 2-3 గంటల తర్వాత చల్లగా తీయగా ఉందనేది ప్రాప్తి కలిగిందా? తాగిన వెంటనే. అలా సందేహం నీకు నివృత్తి అవుతుండగా అవుతానే ఆనంద ప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. ఈ రెండు సైమల్టేనియస్ గా జరుగుతూనే వస్తుంటాయి. అయితే నిలకడగా ఆ ఆనంద ప్రాప్తిలో ఎవరైతే ఉండగలరో వాడు ఆత్మజ్ఞాని. మీరంతా ఆత్మజ్ఞానులే ప్రస్తుతానికి. అయితే ఇది చిరకాలం ఉండక అచిరకాలములో మనకు ఆ జ్ఞానం తొలగుతున్నది. ఆత్మజ్ఞాని కానివాడు ఎవడు లేడండి, అందరూ ఆత్మజ్ఞానులే. కానీ ఆ ఆత్మజ్ఞానం ఆనంద ప్రాప్తి నిలబడే స్థాయిలో తేడాలు. అర్థమవుతుందమ్మా? ఆనంద ప్రాప్తిలో తేడాలు కాలములోనే. అందుకని
ఓ శిష్యులారా అని చెప్తున్నాడు గురువు. ఆ అర్ధ నివృత్తి, ఆనంద ప్రాప్తి ఈ రెండు సాధకుడికి జరుగుతూ ఉండాలి. అప్పుడే నీకు యథార్థమైన జ్ఞానం లభిస్తుందయా. అప్పుడు ప్రపంచం వైపు నువ్వు వాదన చేయవు, ప్రపంచం వైపు వాదన చేయవు, పరమాత్మలోనే సంస్థితుడివై నిలబడిపోతావు అని రమణ భగవానులు మనకు చాలా క్షుణ్ణంగా ఈ విషయాన్ని సెలవిచ్చారు.